అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇస్లాంకు స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సోదర సోదరిమణులారా, నేను ఈరోజు కూర్చుని నమాజ్ చేయవచ్చా ఈ టాపిక్ మీద మనం తెలుసుకుందాం. మనందరం నిలబడి నమాజ్ చేస్తాం. మనం ప్రవక్త గారు కూర్చొని కూడా నమాజ్ చేసుకోవాలని మనకు చెప్పారు. అదొక సౌకర్యం. తర్వాత ఇంకా అనారోగ్యంగా ఉంటే పడుకొని కూడా నమాజ్ చేసుకోవచ్చు అని కూడా మనకు ఇంకొక సౌకర్యం కూడా చేశారు. అయితే ఈ మనం నిలబడి చేసిన నమాజ్కు పుణ్యాలు ఎక్కువ వస్తాయి. కుర్చీలో కూర్చుండి నమాజ్ చేస్తే ఆ నిలబడి ఉన్న నమాజ్ కంటే ఈ కుర్చీలో కూర్చున్న నమాజ్కు అందులో సగం పుణ్యాలు మాత్రమే లభిస్తాయి. ఇది గమనించండి. ఇంకా పడుకొని నమాజ్ చేసుకునే సౌకర్యం కూడా మనకు అల్లా కల్పించాడు. కానీ అందులో ఇంకా ఈ కుర్చీలో కూర్చుండే పుణ్యాల కంటే ఇంకా సగం పుణ్యాలు, అంటే పావు మందం పుణ్యాలే లభిస్తాయి. కాబట్టి మనం చాలా తక్కువ పుణ్యాలు పడుకునే చేసుకునే నమాజ్కు మనకు లభిస్తున్నాయి. కాబట్టి మనం అల్లాతో దువా చేయాలి. ఏమని? నిలబడి చేసే భాగ్యం మనకు అల్లా కల్పించాలని, మనందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచి నిలబడి చేసే నమాజ్ పుణ్యాలు లభించాలని అల్లాతో దువా చేస్తున్నాను. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖరుద్దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకుముల్లాహ్ ఖైర్. స్క్రీన్పై కనిపిస్తున్న